హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందునండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ సండే అయితే మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసామండి. అదేంటంటారా, మేమైతే ఒక చిన్న మొక్కు ఉందండి. కారు కొనగానే మేమైతే తూర్పు కనుపూర్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. అలా అని ఈ సండే ట్రిప్ వస్తా మేము ప్లాన్ చేసుకున్నామండి. నాతో పాటు ఇదిగో మా నాన్న అండి. మా నాన్న అడుగుదామండి, ఈరోజు ట్రిప్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎలా ఉన్నా బయలుదేరింది ఆడ పోయి జాలీగా ఎంజాయ్ చేసి ఎలా ఉండేది ఏం మీ నీకు ఎలా ఉంది? ఏదో చెప్తున్నా బాగుండాలనుకుంటాను. హ్యాపీగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాము. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి, ఇంకా మనతో పాటు ఇదిగో మా తమ్ముడు కూడా వస్తున్నాడు. ఈయన వీడియోలు అసలు కనపడదు సరిగ్గా, సిగ్గెక్కులేండి. దాంతో పాటు ఇదిగోండి మన మిత్రుడు కూడా వస్తున్నాడు. ఈ అబ్బాయి అండి షబ్బీర్. మనం ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎప్పుడు వస్తుంటాడు మనతో పాటు. చాలా మంచివాడు అండి. హాయ్ చెప్పు షబ్బీర్. సరే అండి, ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. చూడండి, మనం బయలుదేరి అయితే 1 గంట అవుతుందండి. ఇంకా కొంచెం దూరం ఉంది. ఇప్పుడైతే మనకి ఇంకా గారి మధ్యలో చెట్లు ఎంత బాగున్నాయి, అసలు ఆహ్లాదకరంగా. లొకేషన్ చాలా బాగుందండి. చుట్టుపక్కల చెట్లు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి సూర్యుడు భగవాన్ కూడా కొద్దిగా ఈరోజు రెస్ట్ తీసుకున్నట్టున్నాడు. అందువల్ల మనకి చాలా చల్లగా ఉందండి వాతావరణం కూడా. ఏమైనా జర్నీ చేసేటప్పుడు వాతావరణం ఇలా ఉంటే చాలా బాగుంటుందండి. అమ్మ అయితే ఇంట్లో స్వీట్ అంగడి పెట్టుకుని దారిలో ఆపి స్వీట్ అయితే కొనాలని చూస్తుందండి. మంచి నాట్ స్వీట్స్ ఉందండి. ఏం కావాలి మీ? బ్రెడ్ వదిలేమమ్మీ, జర్నీ చేసేటప్పుడు బ్రెడ్ తినకూడదు. స్వీట్ గా ఉంటుంది, తీసుకో. కేక్ ఇది తీసుకో మమ్మీ, ఒక 4. ఇదిగో ఇవ్వాలా? సరే, అదొకటి తీసుకో. మేము ప్రతిసారి ఏంటేనండి, ఎప్పుడు ప్రయాణం చేసినా కూడా జర్నీ చేసినా కూడా మేము అలా సరదాగా ఎక్కడైనా షాప్ దగ్గర ఆగి అలా కొనుక్కొని తినడం అని ఒక సంతోషంగా ఉంటుందండి మాకు. మనది స్వీట్ అంగడి అయినా కూడా మేము ఎప్పుడు కూడా స్వీట్లే కొంటామండి. ఎందుకని మేము హాట్ ఐటమ్ అసలు తీసుకోము, ఎక్కువ స్వీట్లు అనేది ఇష్టపడతామండి ఇంటిల్లిపాది. అందుకని మా అమ్మ అయితే చూసారు కదండి, ఇది కోవా కట్లెట్ అయితే తీసుకుందండి. కోవా కట్లెట్ ఇది మేము చిన్నప్పుడు చూసామండి, చాలా రోజులు అయింది. దగ్గరగా నాకైతే 20 ఏళ్ళు అయిందండి తిని. కానీ బాగుంటుందండి స్వీట్ రుచి అయితే. ఇది వరకు మేము కూడా చేస్తున్నాం, కానీ మేమైతే ఇప్పుడు చేయట్లేదండి ప్రజెంట్. ఇదే అండి నేను చాలా రోజులతో చూసింది. తర్వాత ఇదిగోండి, దీంతోపాటు బన్ తీసుకున్నారండి, కొద్దిగా జామ్ బన్ టైప్ ఉన్నది. దాంతోపాటు బొబ్బట్లు అయితే అంటే ఓపెన్ చేస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆ గీ స్మెల్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది అసలుకి. సరే, అయితే ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేసేద్దామండి. బొబ్బట్టు అయితే ఎలా ఉందో చెప్పేస్తాను. చూడడానికి చాలా బాగుందండి, అదే విధంగా తినడానికి కూడా అంతే బాగుందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే, నిజంగా చెప్తున్నానండి. అంటే బొబ్బట్లు అంటే నాకు బాగా ఇష్టం అండి. ముఖ్యంగా బొబ్బట్లో నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుందండి. నెయ్యి ఎంత వేస్తే అంత బొబ్బట్టు అనేది బాగుంటుంది. ఇక నేనైతే నా ఫేవరెట్ బొబ్బట్లు అయితే తినేసానండి. ఇంకా మా అమ్మ వచ్చేసి ఈ కట్లెట్ కేక్ అనేది తీసుకుందండి. అంటే నేను ఇప్పుడు చూడలేదండి, ఈ రోల్ కేక్ అయితే నేను చూసానండి. మామూలుగా చాక్లెట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఇది చూడడానికి జామ్ ఉన్నట్టుంది. జామ్ మొత్తం చుట్టూ అప్లై చేస్తున్నారు. దాంతోపాటు మా అమ్మ చాక్లెట్ కేక్ అయితే తీసుకుందండి, అదే రోల్ కేకు. చాక్లెట్ దాంతోపాటు ఇంకా ఏదైనా వేస్తున్నారండి, కొబ్బరి. బాగుందండి చూడడానికి అది కూడా. ఇంకా మా అమ్మ అయితే అదే ఎవరికి ఇష్టమైన వాళ్ళు తీసుకున్నాం మేమైతే. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి బొబ్బట్టు తింటున్నారండి, తను కూడా ఇష్టంగా. చాలా బాగుంది చెప్పిన. ఇంకా మా అమ్మ అయితే టేస్ట్ చేస్తుందండి. మా అమ్మని అడిగాను ఎలా ఉందని. బాగుందని చెప్పింది, చాలా బాగుందంట కేక్ వచ్చేసి. నిజంగానండి, బేకరీ అయితే చాలా బాగుంది. కేక్ కానీ బొబ్బట్టు కానీ, దాంతోపాటు ఇంత మీరు చెప్పిన కోవా అని, ఆ కోవా కేక్ కూడా చాలా బాగుంది. మేమైతే మా నాన్న సంగతి మర్చిపోయామండి. మా నాన్నకు కూడా బొబ్బట్టు అంటే ఇష్టము. మా నాన్న అయితే చూస్తున్నాడు ఇస్తారా లేదా అని చెప్పి. మేమైతే మా నాన్న అయితే తీసుకున్నాడు బొబ్బట్టు అయితే. మా నాన్నకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా రోజు సండే కాబట్టి మేము ఎండ ఉంటుందేమో భయపడిపోయామండి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. చూడండి ఎంత బాగుందంటే క్లైమేట్ కూల్గా హ్యాపీగా ఉందండి. ఇలా జర్నీ చేస్తుంటే అదొక ఆనందం అండి. వారానికి ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో అలా ఒక ఫ్యామిలీ చిన్న ట్రిప్పు, ఎక్కువ దూరం కూడా పోబడలేదండి, మన సరౌండింగ్స్లోనే ఎక్కడైనా ఉంటే అలా హ్యాపీగా సండే వెళ్తే అదొక ఎనర్జీ అనేది వస్తుందండి. ఇవాళ అయితే చాలా లేట్ అయిందండి మనకి. అంటే పోర్ట్లో చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, మనకు తెలియదు కదా. పోర్ట్ ఏదో వచ్చామండి, ప్రయాణం ఇది ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ చేస్తున్నారు. సరే, ఇక్కడ ఆగున్నామండి. ప్రయాణం మనకి రూట్ తెలియట్లేదండి. అంటే మనం వచ్చే రూట్ వచ్చేసి బ్లాక్ చేశారండి, రోడ్లు వేస్తూ ఉన్నారు, ఎక్కడ పట్టినా గుంతలు అవి ఉన్నాయి. సరే ఇంకెట్టాలో మనం ఆలోచిస్తున్నాం. మ్యాప్ పెడితే మ్యాప్ ఏవో సిగ్నల్ అందట్లేదు.
అదండి వాళ్ళ పరిస్థితి. సరే నేను ఇంకా ఆగేసి ఇదిగో మా అమ్మ కూడా వచ్చిందండి. ఇంకా అలా క్లైమేట్ చూపిస్తున్నాం ఎలా ఉంది వాతావరణం అనేది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది, చల్లగా వస్తుంది గాలి. బండి వస్తుంది నాన్న, ఎవరితో అడగండి. ఈ రోడ్లు క్లమ్జీ అయిపోయింది, రోడ్లు అండి వచ్చాం కదా, ఇంకా రూట్ అయితే స్ట్రైట్గా వెళ్ళమని చెప్తున్నారండి. సరే ఇంకా మనం స్ట్రైట్ అయితే వెళ్దామండి. మనం తిరిగి ప్రయాణం అయితే ప్రారంభిద్దాము నేరుగా. అంటే మాదే అండి పొరపాటు. కరెక్ట్ గానే వచ్చామండి. అంటే మనం వచ్చే రూట్ ఒకటైతే అది బ్లాక్ అయిందండి, అందువల్ల అదేం లేదండి. క్లమ్జీ అయిపోయిందండి మొత్తానికి. సరే అండి, ఇది ఇంకా మనం ప్రయాణం అయితే మొదలు పెడదాము. చూడండి రోడ్లు అనేవి వాన పడి ఎట్లా అంటే నీళ్ళు అనేవి స్టాక్ అయిపోయి మార్గం మధ్యలో అయితే చాలా బాగుందండి లొకేషన్ వచ్చేసి. ఇది చూడండి చెట్లు కానీ చాలా బాగుందండి. అది చూపించండి, అటు పక్కనంతా బాగుంది. చూడండి ఎంత చుట్టూ మనకి చూడడానికి ఎడారి ఉన్నట్టుందండి, చాలా బాగుందండి. దీని పేరేం పేరమ్మి? ముంతమామిడి చెట్లు అండి. రాసే పేరు కొంచెం. నేను అంటే జీడిపప్పు చెట్లు దీని నుంచి వచ్చేది జీడిపప్పు అమ్మి ఈ చెట్టు నుంచేనా? ఇదిగో చూడండి, ఇదిగో మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు ముందుకు రా షబీర్. మేము తినేవాళ్ళం చాలా. చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంతవరకు ముంత మామిడికాయలు అయితే తిన్నామండి, చాలా బాగుంటుంది అండి, నసగా ఉంటుంది. నేను చూసినాక చెట్టు అయితే చూడదండి, ఇప్పుడే చూడడము. చూడండి చాలా బాగున్నాయి చెట్లు అయితే. కాయలు అయితే లేవండి, కాయలు ఒక్క దగ్గర కూడా లేవు. అదిగో పోత వచ్చినట్టుందండి ఆడ. పోతది ఇప్పుడు రాదు కదా, అవి చిన్నవి ఉన్నట్టున్నాయి, చిన్నవి ఉన్నట్టున్నాయి. ఇగో ఈ పోతమ్మి ఇగురా ఇది. ఇదిగో కాయలు కాదు, ఇది వేరే చెట్టు అయినా. అది వేరే ఇది వేరేనా? ఇది ముంతమామిడి చెట్టు కరెక్ట్. ఇది కొద్దిగా లీవ్స్ అనేవి కొద్దిగా పెద్దగా ఉన్నాయండి, ఇవి వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఇది కానీ వేరేదండి. ఇటు పక్క వచ్చేసి ఎడారి అయితే చూడడం మనకి ఎడారి లాగా ఉందండి. అంతే అండి, ఇక్కడ నుంచి మనకి గట్టిగా ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి, అంతేను. దగ్గరికి అయితే వచ్చేసామండి. సరే అండి, మనం ముందుకు వెళ్దామండి. చూడండి మా అమ్మ అయితే ఏదో కలద్దాలు పెట్టుకోందండి. కలద్దాలు యానింది చేసిందో చూడండి. మనం చాలా త్వరగా రావాల్సిందండి, లేట్ అయింది. ఎందుకంటే మేము అదే చెప్పాం కదండి, పోర్ట్ మార్గంలో వచ్చామండి. చాలా వరకు రోడ్లు అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అందువల్ల మాకైతే చాలా లేట్ అయిందండి. చూడండి దారంతా మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు అయితే అండి మొత్తం చెట్లేనండి. అసలుకి అక్కడ ఏమి ఒక ఇల్లు కానీ ఒక హాస్పిటల్ కానీ ఉండే కాదు. ఇంకో చూసారు కానీ ఈ మధ్య ఇది సచివాలయము, హాస్పిటల్ ఇవన్నీ కట్టారండి. చాలా వరకు అభివృద్ధి అయితే జరిగిందండి. ఇప్పుడైతే మనం అయితే ఇంకా పొలిమేరలోకి ఎంటర్ అయిపోయామండి. ఇంక దగ్గరికి వచ్చేసాం మనం. ఇంకొక 5 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. చూడండి చుట్టుపక్కలంతా ఎడారండి. ఒకప్పుడైతే మొత్తం చూడడానికి ఇది అలాగే అనిపించేది, మొత్తం ఇసుక దిమ్ములు ఉండేది. చూడండి మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మనమైతే ఇంకా పార్కింగ్ చేసేసి అయితే మనము వెళ్దామండి గుడి కాడికి. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే అండి, మంగళవారం ఆదివారం చాలా ఎక్కువ మంది జనాభా వస్తారండి ఇక్కడికి, భక్తులు తమ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి. చూడండి మనం దిగేసామండి, కార్ పార్కింగ్ అయితే చేసేసామండి. దాని తర్వాత ఇదిగోండి టెంపుల్ అదైతే అదేనండి, అమ్మవారి చాలా ఫేమస్ అండి ఇక్కడ. మనం చిన్న ఏట వస్తూనే ఉంటామండి ప్రతి సంవత్సరం. కాకపోతే ఈ మధ్య కొద్దిగా మేము రాలేదండి, ఒక 1 year 2 years అయింది. సరే ఇప్పుడైతే వచ్చామండి. మేము ఇదిగో పొట్టేళ్ళు ఇవన్నీ ఇక్కడికి తీసుకొస్తానండి. అమ్మవారికి అలా కోరికలు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. అమ్మవారు కూడా అంతే ప్రసిద్ధి చెందిందండి, చాలా పవర్ఫుల్ అండి. నేను చెప్పాను కాదు, మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే వచ్చి ఒకసారి మీ కోరుకోండి. అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తుంది. ఎందుకంటే మాకైతే నమ్మకం ఉందండి, మేము అడిగిందల్లా అమ్మవారు ఎప్పుడు ఇస్తూనే ఉంటుందండి. సరే అండి మనం అయితే ముందుకెళ్దాము. లొకేషన్ చూడండి చుట్టూ గుండె టెంపుల్ ఈ పక్క అంతా ఇంకా చుట్టుపక్కల ఏమి ఇల్లులు ఏమి ఉండమండి మనకి, ఓన్లీ టెంపుల్ వరకే ఉంటుంది అమ్మవారిది. సరే అండి ముందుకైతే వెళ్దాం, మనం చూపిస్తాను. ఇంకా చూడండి మా అమ్మ అయితే ఇప్పుడే వెళ్దాం అంటున్నారు దర్శనానికి. ఇదిగోండి మా నాన్న, ఇదిగోండి మా తమ్ముడు, ఆయన ఎప్పుడు కనపడ్డండి. ఇదిగో షబీర్ కూడా దిగేసారండి మన మిత్రుడు. సరే చూడండి అంగళ్ళన్నీ కొత్తగా ఈ మధ్య పెట్టారండి. మామూలుగా జాతర అప్పుడే ఉంటాయి అంగళ్ళు. ఇప్పుడు సండే కదండి, సండే కూడా కొద్దిగా రష్గా ఉంటుంది. చూడండి ఇదిగోండి మా అమ్మ చూపిస్తుంది చూడండి కారు గ్యాంగ్. చూడండి టెంపుల్ కాడికి అయితే వచ్చేసామండి. చూడండి ఇదే అండి టెంపుల్ వచ్చేసి. సరే ఇంకా మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు మేమందరం కలిసి కాలు కనుక్కొని దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి ముందు.
చూడండి ఇది వరకైతే అసలుకి ఈ టెంపుల్ వచ్చేసి మీ ఫస్ట్లో వచ్చినప్పుడు కనీసం వాటర్ కూడా ఉండవండి, కానీ ఈ మధ్య నీళ్ళ వసతి కూడా బాగా ఏర్పాటు చేశారండి, చాలా బాగుంది. అంటే అన్ని వసతులు కూడా మనకి ఏర్పాటు చేశారండి. సరే అండి, మనమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్దామండి. చూడండి మా అమ్మ అయితే టెంకాయ తీసుకుందండి, లోపలికి దర్శనానికి అయితే వెళ్దామండి. ఇంకా 100 రూపీస్ అంటండి టెంకాయ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారండి. ఇంకో అండి ఫ్రంట్ అయితే గర్భగుడి, ఇంకో చూడండి శ్రీ ముత్యాల కాదండి, ముందు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము. ఇక ఆలస్యం చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. నాకు ఈ గుడి చూసినప్పుడల్లా ప్రతి ఒక్కసారి నాకైతే నా చిన్నతనం గుర్తు వస్తుందండి. మేము చిన్నప్పుడు ఒకరోజు ముందు వచ్చేసేవాళ్ళం అండి ఇక్కడికి, గుడికాడికి. ఈ పక్కన ఒక చెట్టు ఉండేదండి, మర్రి చెట్టు, మర్రి చెట్టు కదండి, చాలా పెద్దదాన్ని, దగ్గర 20 కుటుంబాల దాకా అంటే నివసించే అంత పెద్ద చెట్టు ఉంటుంది. దాని కింద అంటే మనం తెచ్చుకున్న కోళ్ళు కానీ అమ్మవారికి మొక్కు చెల్లించుకొని అక్కడే మనం వండుకొని తినేవాళ్ళం అండి. చాలా సంతోషం అనిపించేదండి. అంటే ఎప్పుడెప్పుడు సంవత్సరం వస్తుందా, ఎప్పుడెప్పుడు అమ్మవారికి ఈ జాతర వస్తుందని మేము వెయిట్ చేసేవాళ్ళమే. అది ఒకసారిగా చూడంగానే నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చిందండి. ఇదిగోండి చూడండి, ఇంకా మనమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోదామండి దర్శనంగా అయితే. క్యూ లైన్ కూడా కొద్దిగా రద్దీ అనేది తక్కువ ఉందండి. ఇంక ఫైనల్గా మనం అయితే గర్భగుడిలోకి వచ్చేసామండి. చూడండి అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. మాకైతే బాగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించిందండి. చూడండి ఇంతకుముందు గుడి ఇలా ఉండేదండి, ఇప్పుడు బాగా డెవలప్ చేశారండి గుడిని. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదండి, ఇంకా ఈ వీడియో కొనసాగుతుందండి. లెంత్ ఎక్కువ అయిపోద్దని ఇంతటితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.